గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడే బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఓసారి రాశాను కదా అది. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపర్ వంకాయ రాయరా అన్నాను. 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్ప కామా పెట్టి షీ రాశాడు. ఏదవా వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఊళ్ళ ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలు మందం వేధవని. పట్టిగా నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చెప్పనా? అడుగు మావయ్య. బాతు గుడ్డు పెడుతుంది, ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు? బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. ఈడికి అలా ట్రై పోతారా? అన్ని నీ పొలికలే తమ్ముడు. మావయ్య ఇప్పుడు నువ్వు కలెక్టర్ అవుతావా లేదా నేను చూస్తాను. ఓకే రెడీయా? రెడీ. పందికి మాత్రమే ఉంది, మిగతా జంతువుకి లేదు. అదేమిటి? పంది పిల్ల. మావయ్య.